తెలుగులో నిర్మాతగా, నటునిగా, రచయితగా బహుముఖ ప్రజ్ఞలు చాటేవారు ఎందరో ఉంటారు. నేటి తరం వారికి వారి పేర్లు తెలియకపోవచ్చు గానీ నిన్నటి తరం ప్రేక్షకులకు వారు బాగా సుపరిచితులే. ఇక విషయానికొస్తే టాలీవుడ్లో నిర్మాతగా అట్లూరి పుండరీకాక్షయ్యకి ప్రత్యేక స్థానం ఉంది. ఈయన 1925 ఆగస్టులో కృష్ణా జిల్లా గుడివాడ మండలం చౌటుపల్లిలో జన్మించారు. 11 తెలుగు, కన్నడ చిత్రాలను నిర్మించాడు. వాటిల్లో మహామంత్రి తిమ్మరుసు, మనుషుల్లో దేవుడు, శ్రీవారి మంచితనం, మేలుకొలుపు, ఎన్టీఆర్ వాణిశ్రీల ఆరాధన వంటి పలు చిత్రాలున్నాయి. ఇక ఉదర్కా సింధూర్ చిత్రానికి కథనందించాడు. ఇక నటునిగా చిన్నతనం నుండే బాలనటుడిగా ప్రవేశించారు. భక్త ప్రహ్లాద, పల్లెటూరు, అమ్మలక్కులు, పిచ్చి పుల్లయ్య, తోడు దొంగలు, జయసింహ, కర్తవ్యం, ప్రాణదాత, రాజేశ్వరి కళ్యాణం, అశ్విని, శివయ్య, పోలీస్ బ్రదర్స్ వంటి పలు చిత్రాల్లో కీలక పాత్రలను పోషించాడు. ముఖ్యంగా విజయశాంతి ప్రధాన పాత్రలో మోహన్ గాంధీ దర్శకత్వంలో నీ జీవితం మీద నాకు విరక్తి పుట్టింది అనే డైలాగ్ చెప్పే విలన్ ముద్దు కృష్ణగా ఈయన కలకాలం ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు. ఇక నిర్మాతగా ఆయన కృష్ణావతారంతో పాటు నాటి స్వర్గీయ ఎన్టీఆర్ సొంత నిర్మాణ సంస్థ NAT బ్యానర్ అంటే నేషనల్ ఆర్ట్స్ థియేటర్ బ్యానర్లో ఎన్టీఆర్, ఆయన సోదరుడు నందమూరి త్రివిక్రమరావులతో కలిసి పలు చిత్రాలు నిర్మించారు. ఇక ఈయన సొంతగా రాఘవయ్య గారి అబ్బాయి మహామంత్రి తిమ్మరుసుకి జాతీయ అవార్డు పొందారు. మరో ముఖ్య విషయం, ఎవరికీ తెలియని విషయం ఏంటంటే ఆయన ఎన్టీఆర్కి చాలా దగ్గరి బంధువు అవుతాడు. దాసరిని ఆయన సంభాషణల రచయితగా బాలీవుడ్ అమర గాయకుడు మహమ్మద్ రఫీని తెలుగుకు పరిచయం చేసింది ఈయనే. ఇక ఈయన తీవ్ర గుండెపోటుతో తన 87వ ఏట చెన్నైలో 2012 ఫిబ్రవరిలో కన్నుమూశారు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.